హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్కారం. పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా. పెళ్ళిళ్ళు వెళ్ళడం, రావడం, భోజనాలు, కట్నాలు పెట్టడం, పలకరింపులు, మర్యాదలు, సంతోషాలు, అందులో కొన్ని బాధలు. బాధలేంటి పెళ్ళిళ్ళలో అనుకుంటున్నారా? అసలు బాధలన్నీ అక్కడే ఉంటాయండి. పెళ్ళి జరుగుతున్నప్పుడు పెళ్ళి చేసుకునేది ఒకరైతే, పెళ్ళి చేసేవారు ఒకరైతే, కానీ చూడడానికి వెళ్ళేవాళ్ళు కొందరు. మరి చూడ్డానికి వెళ్ళి, పెళ్ళికి చూడ్డానికి వెళ్ళి అక్కడ మంచిగా ఆ పెళ్ళిని చూసి ఆనందించి కట్నం పెట్టో, లేకుంటే మనం కడుపు నిండా తినో ఇంటికి రావాలి దీవించి. వాళ్ళని చక్కగా చల్లగా ఉండండి అని చేస్తారు. ఈ పని అందరూ చేస్తారు. కానీ దీంతో పాటు ఇంకా చాలా చేస్తారు పెళ్ళిళ్ళలో. ఏం చేస్తారు అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరి వివరాలు సేకరించడానికి కొందరు ఉంటారు. పాపం వీళ్ళకి ఎందుకో తెలియని ఆసక్తి, అధికమైన ప్రేమ అని వీళ్ళు చెప్పుకుంటారు. అందరూ చుట్టాల మీద ప్రీతి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవాలి. వీళ్ళు వచ్చేసి ఇక మొదలు పెడతారనమాట నలుగురిలో. అంటే పెళ్ళంటే అక్కడ ఏది చాలామంది, ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా మనుషులు ఉంటారు. వాళ్ళ ముందు వీళ్ళు మన కుశల ప్రశ్నలు అడుగుతారు. దాంతోపాటు మన పర్సనల్ విషయాలు కూడా అడుగుతుంటారనమాట. పర్సనల్ విషయాలు వాళ్ళకి ఎలా తెలుసు అంటే, తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకొని మన పర్సనల్గా లైఫ్లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలి. వాళ్ళు దాని గురించి మాట్లాడుతుంటారు. ఇక్కడ పర్సనల్ అంటే మన చదువు, మన ఉద్యోగం, మన ఇంటి వ్యవహారాలు, పెళ్ళిళ్ళు, మన ఇంటిలో మనం చేసుకునే పనులు, తర్వాత మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత లేదు, అప్పులు ఉన్నాయా లేవా, బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నామా, కారు కొన్నామా, బండి కొన్నామా, ఇంకెక్కడైనా ఫ్లాట్లు ఉన్నాయా, ఎంత బంగారం కొనుక్కున్నాం, మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, ఇలాంటివి ఇవన్నీ కావాలి వాళ్ళకు. నిజానికి తప్పేం లేదు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా తప్పు విషయమేం కాదు. కానీ ఇవన్నీ వాళ్లకు చెప్పడం మనకు అవసరమా? మన గురించిన విషయాలని అన్నింటినీ ఉన్నట్టు పూసగుచ్చినట్టు అడిగిన వాళ్ళకల్లా చెప్పడం అవసరమా అంటే అస్సలే అవసరం లేదు. మనం అక్కడికి వెళ్ళింది పెళ్ళి చూడడానికి. పెళ్ళిలో మనం అక్కడ అటెండ్ అయ్యి తిని దీవించి మన ఉనికిని తెలియజేయడానికి అక్కడ, అంతేకాని మనకున్న డబ్బును ప్రదర్శించడానికి కాదు, మనకున్న బాధలు చెప్పుకోవడానికి కాదు. అత్యంత సన్నిహితులు కనిపిస్తే మనమే చెప్తాం. వాళ్ళు అడుగుతారు. ఆ అడిగే విధానము, ఆ చెప్పే విధానము చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు నలుగురు ముందు అడగరు. మన గురించి ఏదైనా తెలుసుకోవాలని ఉంటే పక్కకు తీసుకెళ్ళి అడుగుతారు. బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, పిల్లలు బాగున్నారా, మీరు బాగున్నారా, ఎలా సాగుతున్నాయి రోజులు, మీరు ఇల్లు కట్టుకున్నారా, ఇదంతా ఈ అడిగే విధానం అంతా మన బాగు కోరి, మన మేలు కోరి, మన సంతోషాన్ని వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవ్వడానికి. కానీ ఈ నలుగురిలో మనము ఎవరితోనైనా మాట్లాడుతుంటే వచ్చి గిచ్చి అడుగుతారు కదా. వీళ్ళు ఏంటంటే మన గురించి తెలుసుకొని నవ్వుకోవడానికి, లేకపోతే వాళ్ళకి ఉన్న బాధల్లో ఒక ఆనందం. దీన్ని ఏం ఆనందం అంటారో నాకు తెలియదు. పైశాచిక ఆనందం అనొచ్చో లేదో కూడా తెలియదు. ఇది ఒక రకమైన ఆనందం. పైశాచిక ఆనందం కాకపోవచ్చు, కానీ ఇది అలాంటిది. అంటే అనవసరమైన విషయాల్లో వేలుపెట్టి ఆ విషయాలను వీళ్ళు సంతోషపడడం, ఎదుటి వాళ్ళ బాగును కోరుకొని మాట్లాడుతున్నట్టు మాట్లాడి, బాగు కోసమే ప్రయత్నిస్తున్నట్టు నటిస్తూ, అందులో వీళ్ళ సానుభూతిని ప్రకటిస్తూ, ఆ విషయాన్ని నలుగురు వింటున్నప్పుడు వీళ్ళు బయటికి వచ్చేలాగా చేయడం. గిచ్చి అడుగుతుంటే చెప్తాం కదా ఏదైనా ఉంటే. ఇప్పుడు ఒకరికి, ఉదాహరణకు ఒకరు ఉద్యోగం పోయింది, ఏదో కారణం వల్ల ఉద్యోగం చేయలేకపోయారు. ఆరోగ్య కారణం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు మరో ఉద్యోగం చూసుకోవడానికి ప్రయత్నంలో ఉంటాం. అప్పుడు వీళ్ళు వచ్చేస్తారు అక్కడికి. ఎవరు? ఈ ఆనందం కోసం, బాగు కోసం వస్తారే వాళ్ళు. వీళ్ళకు కొంచెం తెలుసుంటుంది. ఎవరికో ఒకరికి, మన సన్నిహితులకు చెప్పినప్పుడు వాళ్ళు పాపం వీళ్ళ గురించి తెలియదు కదా, చెప్తారు. వాళ్ళు బాధపడుతూ చెప్తారు, అయ్యో పాపం ఇలా జరిగింది,
మళ్ళీ వాళ్ళు జాబు ఎప్పుడొస్తుందో ఏంటో అని బాధపడుతూ, లేకపోతే ఇప్పుడు మన ఇంట్లోనే ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అందులో ఒకరు చెప్పొచ్చు కదా, ఇలా జరుగుతుంది మా వాళ్ళకి ఎప్పుడు జాబ్ వస్తుంది ఇట్లా ఏదో మంచి వాళ్ళు అనుకొని చెప్తారు. వీళ్ళు లోపల ఆనందపడతారు. వాడి పైకి అవునంట కదా, నీ ఉద్యోగం పోయిందంట కదా, పాపం ఎందుకు అంటూ నలుగురిలో ప్రశ్నిస్తారనమాట. ఈ రోజుల్లో ఉద్యోగం పోవడం అంటే చిన్న విషయం ఏం కాదు, నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. మనం ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం, కుటుంబాన్ని నడుపుకుంటున్నాం, గుట్టుగా సంసారాన్ని ఈడ్చుకొస్తున్నాం, ఎవరితో అప్పులు చేయకుండా బతుకుతున్నాం. ఆ సమయంలో మనకు ఉద్యోగం లేదు, పోయింది అన్న విషయము ప్రచారం చేయడం వల్ల అది ఎంత ఇబ్బంది, చాలా ప్రాబ్లం అనమాట. అందరూ అదో రకంగా చూస్తారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే ఆ ఉద్యోగాన్ని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో చాలా డబ్బులు ఉంటాయి, వాళ్ళకి సరిపడా వెసులుబాటు ఉంటుంది, జీవించడానికి తగినన్ని ఉంటాయి. అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఇచ్చుతారు. ఎలా? అయ్యో ఏంటి ఉద్యోగం మానేసావంట కదా, కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు. అయ్యో ఏమైంది ఏమైంది, అంత పెద్ద జబ్బేమో. అంత పెద్ద జబ్బేం లేదులేండి, బాగా దూరం కదా, వెళ్ళొచ్చేసరికి అలసిపోతుంది. మాత్రం అలసిపోతేనే జాబ్ మానేసుకుంటారా ఎవరన్నా? ఇలా మాట్లాడతారనమాట. లేదండి పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలు కూడా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరినైనా పెట్టుకోవచ్చు కదమ్మా, ఎవరైనా జాబ్ మానేసుకుంటారా? అసలు ఆవిడ ఎందుకు జాబ్ మానేసిందో ఆవిడకు తెలుసు.